హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఏం చూపిస్తున్నానంటే జస్ట్ 5 మినిట్స్లో మా ఆంటీ చేపల పులుసు చేశారండి. అది కూడా మంచి థిక్ గ్రేవీ ఉన్న మంచి చేపల పులుసు అండ్ టేస్ట్ అయితే సూపర్ అసలు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సినవి ఏంటంటే కొంచెం ఎండు కొబ్బరి అండ్ మసాలా దినుసులు ఉంటాయి కదా అవి, నెక్స్ట్ వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర అండ్ టమాటా. ఇంకోటి ఏంటంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ముందే నానబెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఈ చింతపండు గుజ్జు అండ్ నెక్స్ట్ ఫిష్ తప్ప మిగిలినవన్నీ మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నానుగా, అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ ఇది మిక్సీ పట్టినాక చూడండి ఇలా థిక్ పేస్ట్ ఉంది చూడండి, ఇలా తయారవుతుంది. సో దీంట్లో ఏంటంటే నేను కొంచెం కారం పొడి యాడ్ చేశాను, మంచి కారంకి కలర్కి కూడా. అండ్ చూడండి ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఈ మొత్తం వేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆ క్లిప్ మిస్ అయిందండి. సో ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం అవి రెడ్డిష్ అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ అలా అయినాక మనం ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కొంచెం కొంచెం వేస్తూ మెల్లిగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా ఏంటంటే ఈ మసాలా మనకి ఈ ఆయిల్లో బాగా ఉడికిపోవాలి. మసాలాలో కొంచెం పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చివాసన అంతా పోతే మనకి మసాలా మంచి టేస్ట్ వస్తుంది. కర్రీకి స్మెల్తో పాటు టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఇక చూడండి మా ఆంటీ కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం ఫ్రై చేస్తున్నారు. ఎంత ఫ్రై చేసుకోవాలంటే మన ఆయిల్ మొత్తం పైన తేలేట్టుగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కదా మనది ఏదైనా ఫ్రై బాగా అయిందని మనకు తెలుస్తుంది. చూడండి మొత్తం ఆయిల్ ఇలా పైన తేలుతుంది చూడండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఏం చేయాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. నేను మీకు ఇందాక మిక్సీ పట్టిన దాంట్లో సాల్ట్ ఏం వేయలేదు, జస్ట్ కారం పొడి ఒకటే వేసాను చూపించిన ఇంగ్రీడియంట్స్తో పాటు. సో ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు కొంచెం మసాలా తక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము కొంచెం యాడ్ చేస్తాం ఇంకొంచెము. ఇది ఎంత యాడ్ చేస్తే మన కర్రీ అంత గ్రేవీ మంచి థిక్ పులుసు వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు పులుసు అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. చింతపండు పులుసు అంతా వేసుకున్నాక బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి మాకెందుకు కొంచెం కారం తక్కువ అనిపించింది టేస్ట్ చూస్తే. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చూసేసుకోండి. కారం తక్కువ ఉంది, ఉప్పు తక్కువ ఉంది అనిపిస్తే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకుంటే బాగా తెల్లినప్పుడు బాగా ఉడికిపోతుంది మనం వేసినవన్నీ. సో ఇక్కడ కొంచెం కారం పొడి యాడ్ చేస్తున్నాము. ఇందాక మిక్సీ పట్టిన దానిలో కొంచెం యాడ్ చేసాము, టేస్ట్ చూస్తే తక్కువ అనిపించింది, అందుకే ఇంకొంచెం యాడ్ చేసాము. సో ఇప్పుడు దీన్ని బాగా తెల్లనిద్దాం. చూడండి బాగా తెరినాక మంచి థిక్ పేస్ట్ లాగా తయారవుతుంది మన పులుసు. ఇప్పుడు దీంట్లోకి మనం కడిగి పక్కన పెట్టేసుకున్న చేపల ముక్కలు ఉన్నాయి కదండి, ఫిష్వి, అవన్నీ వేసేసేయాలి మెల్లిమెల్లిగా. చూడండి ఒక్కొక్కటి వేసి మెల్లిగా కలుపుకోవాలి. చెప్పాను కదా ఇవి ముక్కలు చాలా చాలా డెలికేటెడ్గా ఉంటాయి, ఫిష్ ముక్కలు అందరికి తెలిసిందేగా. సో మెల్లిగా కలపాలి. కొంచెం గట్టిగా వేరే కర్రీలాగా అన్నీకి లేదు, మొత్తం విడిపోతాయి ముక్కలు. ఇలా కొంచెం స్పూన్తో కలపడం కష్టం అనిపిస్తే ఏదైనా క్లాత్ తీసుకొని ఊరికే జస్ట్ షేక్ చేయాలి మన గిన్నెని మొత్తము. సో మంచిగా పులుసు అంతా ఈ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా కొంచెం షేక్ చేశాక ముక్కలకంతా మన మసాలా అంతా పడుతుంది కదండి. ఇది పట్టినాక జస్ట్ మూత పెట్టేసి 5 to 7 మినిట్స్ అలా ఉడికిస్తే చాలు. త్వరగా ఉడికిపోతుంది, జస్ట్ 2-3 మినిట్స్ కూడా సరిపోతుంది. ఒకసారి మీరు మధ్యలో చెక్ చేసుకోండి ఉడికిందా లేదని. చూడండి జస్ట్ 5 మినిట్స్లోనే మా పులుసు తయారైపోయింది. చాలా థిక్ అయిపోయింది చూడండి, ఎంత థిక్గా ఉందో పులుసు. అండ్ టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు, సూపర్ అసలు. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే అయిపోతుంది. చాలా చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా ఫిష్. సో ఇంతేనండి కర్రీ. మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.